పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రచారంలో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో శనివారం మార్నింగ్ వాకర్స్, సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉపరితల గని, సింగరేణి ఏరియా ఆసుపత్రి, సిఎస్పి సింగరేణి ఉద్యోగులు, బీజోన్, రాజీవ్ చౌక్ వ్యాపార దుకాణాల సముదాయాల వద్ద ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొని మాట్లాడారు. కుటుంబ పాలన సాగిస్తున్న వివేక్ వెంకటస్వామి కుటుంబం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వివేక్ కుమారుడు గడ్డం వంశీ ఈ ప్రాంత ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేశాడని ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లూరు నియోజకవర్గంలో 45,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి గెలిచిన వివేక్ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. వీకెండ్ లో వచ్చే నాయకుడు కావాలో, నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. సింగరేణి కార్మికుడిగా తనకు సింగరేణిలో ఉన్న ప్రతి సమస్య తెలుసని, ప్రతి కార్మికుడికి నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 10 ఏళ్ల పాటు పాలన చేసిన ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. నిరంతరం ప్రజలకు విద్యుత్ సరఫరా అందించిన కేసీఆర్ ప్రభుత్వ పాలన ఎలా ఉందో గమనించి ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాల నుంచి బయటపడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఘనమైన మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మనకి ఇల్లు ఉంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అనేది, ఇప్పుడు ఇచ్చే పెన్షన్ ఏవైతే ఉన్నాయో విడోస్ కావచ్చు, లేకపోతే వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, నేత గీత కార్మికులు, వాళ్లకు ఇప్పుడు ఇచ్చే 2,000 పెన్షనే దేశంలో ఎక్కడ లేదు. దాన్ని మించి 2,000కి ఇంకా 2,000 కల్పిస్తాను నమ్ముతాం. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చి పాపం పేదోళ్ళ పెళ్లికి సాయం చేయాలని అనుకునే దానికి 1 తులం బంగారం కల్పిస్తామనేది ఆశపడమా? ఎవరమైనా ఆశపడుడు తప్పు కాదు. ఆశపడడం, ఓట్లు కూడా వేసినాం. కానీ ఆశపడ్డటువంటి వాళ్ళను నమ్మించి మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. దాని ఊసున్నదా? ఇప్పుడు ఊసు లేదు, మాట లేదు, దాని గురించి ప్రణాళిక లేదు. ఇస్తామా ఇయ్యరా తెలియదు. నేననేది ఏంటంటే వాళ్ళు కొత్తగా ఇచ్చే వాటి సంగతి అది పక్కకు పెట్టండి. ఇదివరకు కేసీఆర్ గారు ఇచ్చినవి అయితే కరెక్ట్ అమలు చేయాలి కదా. చాలామంది రైతులు కూడా ఉన్నారు. ఇంటికి పోతే 1 ఎకరమో 2 ఎకరాల భూమి, అర్ధ ఎకరం భూమి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రైతులకు ఆ రోజు మరి రైతు బంధు కింద ఇచ్చిరి, పంట పెట్టుబడి సాయం, ఇలా పెన్షన్స్ కూడా 1 నెల ఎగబెట్టిండ్రు, 3 నెలలు వచ్చినాయి. 1 నెల అంటే అటు పోయినట్టే కాదు, వాళ్ళ ఖాతాలకు పోయినట్టే. మరి ఇంకా మిగిలినవన్నీ కూడా వాటి గురించి మాట లేదు, ముచ్చట లేదు. అంటే ప్రభుత్వం అన్నప్పుడు ఏంటంటే నువ్వు చెప్పిన మాట మీద కట్టుబడి ఉండాలి. కొత్త రేషన్ కార్డులు అన్నారు, పిల్లలకు ఉద్యోగాలు అన్నారు, చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, వెంటనే డిఎస్సి పెడతామన్నారు. ఇవన్నీ కూడా ఏవి కూడా మళ్ళా మాట్లాడతలేరు, ఊసెత్తలేరు. మరి మొన్ననే మోసపోతుంది, ఓట్లేస్తుంది. మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం అనుకోండి. ఇప్పుడు ఇచ్చిన 6 హామీలలో ఏ ఒక్కటన్నా చేస్తారనే నమ్మకం ఉందా? చెయ్యరు. ఎందుకు చేయరంటే మళ్ళీ 5 ఏళ్ళ దాకా మనతో అక్కర ఉండదు, వాళ్ళకు ఓట్లు వేసేటువంటి అక్కర ఉండదు. మరి మనం అడిగేందుకు కూడా అవకాశం ఉండదు. ఎవరిని అడుగుతాం, ఏమని అడుగుతాం? సో మీకోసం అడగాలంటే ఇదివరకు మన కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ తెచ్చిన పార్టీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ. అనేక విషయాలను పట్టించుకొని వాటికి మంచి పరిష్కారం చూపించింది బీఆర్ఎస్. ఈ ప్రచారంలో పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, ఇన్ఛార్జి గాండ్ల సమ్మయ్య, నాయకులు డాక్టర్ రాజరమేష్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.